ఈరోజు బడ్జెట్లో మొత్తం బడ్జెట్ చదివితే స్కాములను మరిపించిండ్రు, స్కీమ్లను మరిపించిండ్రు, స్కామ్లను తెరలేపిర్రు. మొత్తం బడ్జెట్ చూస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభా మొత్తం కూడా 42% రిజర్వేషన్లతో పాటు మాకు ఇస్తాన బడ్జెట్ ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తాన్నారు కదా, సుమారు 60,000 కోట్లు రావాలి ఈ బడ్జెట్లో పెడతారు కావచ్చు అని చెప్పి చాలా ఎదురు చూశారు. 20,000 కోట్లు కాదు, 60,000 కోట్లు కాదు, ఈరోజు లాస్ట్ ఇయర్ బడ్జెట్ కన్నా సుమారు 1,000 కోట్లు మాత్రమే ఎక్కువ పెట్టిండ్రు. 12,500 కోట్లు పెట్టి మా యొక్క బీసీల యొక్క గొంతును కోసింది ప్రభుత్వం. ఎదురు చూసినాం, పెద్ద మోసం చేసిండ్రు మాకు. ఈరోజు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వస్తుందని భావించారు. కానీ ప్రభుత్వ దృష్టిలో తులం బంగారం అంటే గోల్డ్ కాదు, తులం బంగారం అంటే సమ్మక్క సారకిచ్చే బెల్లాన్ని బంగారంగా భావించుకోమని చెప్పేసి ఈరోజు మా చెవులో పెద్ద పోవెట్టింది. వల్ల తెలంగాణ ఉంటుంది సమ్మక్క సారక్క బెల్లాన్ని కూడా ప్రసాదాన్ని మేము బంగారం అంటాం. అంటే ప్రభుత్వం ఏంటంటే ఈ సమ్మక్క సారక్క బెల్లం మేము బంగారం భావించుకోరికి బంగారం పెట్టమని చెప్పేసి ఈరోజు బడ్జెట్ తీసే పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రభుత్వం ఒక డొల్లాతనం క్లియర్ కనబడది. లాస్ట్ బడ్జెట్లో లాస్ట్ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సివిల్ సప్లై మంత్రి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వంలో 9 సంవత్సరాలలో 6,52,000 రేషన్ కార్డు ఇచ్చిందని చెప్పి ఆన్ రికార్డు ఒక సివిల్ సప్లై మంత్రి చెప్పిండ్రు. ఎందుకో ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వాన్ని జీర్ణించుకోలే. ఈరోజు గవర్నమెంట్ డాక్యుమెంటరీ ఈరోజు చదివేటప్పుడు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా లాస్ట్ 10 ఇయర్స్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వమే ఈరోజు ప్రజలను కూడా, ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను కూడా, అసెంబ్లీ కూడా తప్పుతో పట్టించిండ్రు. నేను సూటిగా అడుగుతున్నాను, ఎవరైతే ఈ యొక్క డాక్యుమెంట్ తయారు చేసిండ్రో ఈరోజు ప్రభుత్వం తప్పున్నదా లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పున్నదా అని చెప్పి ఈ పద్ధతిలో డెఫినెట్ అడుగుతాము. మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనౌన్స్ చేసిండు, ఇది వాస్తవం, డాక్యుమెంట్ ఉంటుంది. ఏ జిల్లాలో ఏ రేషన్ కార్డు ఇచ్చినామో 4,50,000 రేషన్ కార్డు మేము చూస్తాం. కానీ గత 9 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు బడ్జెట్లో పెట్టిందంటే ఈ ప్రభుత్వం యొక్క డొల్లాతనం అనేది క్లియర్ కనబడుతుంది. ఈరోజు 40,000 కోట్ల రూపాయలు లాస్ట్ టైం ఎస్సీలకు కేటాయించిండ్రు బడ్జెట్. ఈరోజు పెరుగుతుంది అనుకున్నాం. ఆ రోజు దళిత బంధు ఇస్తానడు ఇవ్వలే, కానీ ఈరోజు 11,700 కోట్ల రూపాయలు పెట్టి ఎస్సీలకు కూడా ఈరోజు మొత్తం కూడా బడ్జెట్ కోసేసారు. ఎస్టీలకు 17,169 కోట్లు లాస్ట్ టైం పెడితే ఈరోజు మళ్ళా 7,900కు కుదించడం జరిగింది. ఈరోజు మైనార్టీలకు అరకొరగా 1,000 కోట్లు పెంచిండ్రు. అంటే ఈ లెక్కన బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీ వర్గాలకు మొత్తాన్ని కూడా బడ్జెట్ కోసేసింది. ఈరోజు సమాజంలో మాకున్న హక్కుల మొత్తాన్ని కాలరాసిండు. మా బడ్జెట్ పెంచుతాన్నారు కానీ మొత్తం బడ్జెట్ తగ్గేసి సంక్షేమానికి మొత్తం కూడా ఈరోజు పాత చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి నా జీవితంలో ఇంత బడ్జెట్ ఎస్కలేషన్ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, కానీ మొత్తం బడ్జెట్ని కోసేసి మా బీసీ సమాజాన్ని గొంతు కోసిండ్రు. మొన్న కూడా చెప్పిన అసెంబ్లీలో బీసీల యొక్క గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు ఉన్నప్పుడు ఆత్మగౌరవ భవనాలు ఇస్తుండ్రు, అన్యాక్రాంతం అవుతుంది, డెఫినెట్గా ఇలా డబ్బులు పెట్టమని చెప్తే ఈరోజు బీసీలకు కూడా ఈరోజు దానికి ల్యాండ్ దానికి కేటాయించే పరిస్థితి లేదు. ఆత్మగౌరవ భవనాలు కూడా కట్టకపోతే ఆ భూములు తీసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి బీసీల మొత్తం కూడా కాలాలసి ఉన్నాయి. కాబట్టి తప్పక ఏ బీసీ నిదాంతులు మీరైతే గద్దెనెక్కించారో అదే బడుగు బలహీన వర్గాలు డెఫినెట్గా మీ గద్దె తీసుకు ప్రయత్నించాము. మొత్తానికైతే మా యొక్క సమాజానికి చెవుల పువ్వు పెట్టి పంపించిండ్రు, క్షమించరు మా వాళ్ళందరూ ఈ ప్రభుత్వం క్షమించరని చెప్పడం జరుగుతుంది.